ఫ్రెండ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్. రజనీ అంటే కిచెన్. ఆ కిచెన్లో బయట వెదర్ చల్లగా, రజనీ కిచెన్లో వేడి వేడి అల్లం చాయ్ లేకపోతే ఎట్లా ఫ్రెండ్? అస్సలు బాగోదబ్బా. నిజమబ్బా, నా మాట నమ్మండబ్బా. నమ్మకపోతే మీ కర్మ అబ్బా. జోక్ యార్. ఫ్రెండ్స్తో జోక్ చేయకపోతే ఎవరితో జోక్ చేయాలి చెప్పండి. సో ఈరోజు మనం ఎందుకు తొందరగా లేచామంటే, సో మనం బ్లాక్ అకాడమీ ఫ్లెక్సీకి వెళ్ళాలి ఫ్రెండ్. అది కూడా ఈరోజు నా ప్రాణమైన రోజు. ఇంత అల్లం మిరియాలు వేస్తాను, అందుకే నా గొంతుకు బాగుంటుంది. అంటే మీరు వేయండి, మీకు బాగుంటుంది. అసలు అల్లం, మిరియాలు, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, టమాటీ, ఈ 5 ఐటమ్స్ లేకపోతే కిచెన్ వద్దబ్బా నాకు. అంతేనబ్బా. సో చాలామంది అడిగారు ఫ్రెండ్, రజనీ గారు ఒక్కసారి ఇన్స్టా లైవ్కి రావచ్చు కదా అన్నారు. సో మీకు నేను సారీ కట్టుకుంటే ఇష్టం కదా, ముద్దుగా ఉంటానని. ముద్దుగా ఉండకపోయినా అలా అనుకోవాలి ఫ్రెండ్, అంతే. సారీ కట్టుకొని లోగో వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా లైవ్కి 1 అవర్ ఏంటి ఫ్రెండ్, 2 అవర్స్ ఉంటాను, నో ప్రాబ్లం. సో ఇంకా ఈరోజు నా ప్రాణమైన రోజు, అంటే బాబా గారి రోజు. హలో బాబా, గుడ్ మార్నింగ్. వేర్ ఆర్ యు? ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? మంచిగా పొద్దున్న యాపిల్ కట్ చేసి పెట్టాను, తినలేదా? సరే నేను తింటాలే, అందుకే ఫుల్ యాపిల్ ఇస్తే నువ్వు తినలేవని ముక్కలు కట్ చేసి పెట్టాను. కోర్స్ యాపిల్ ఎవరికి ఇవ్వదు, రజనమ్మ నాకే ఇస్తుందని నీ మనసు చెప్తుంది కదా. ఎందుకంటే నీకు ఇస్తా, నువ్వు తినలేవు కాబట్టి, జనాలకి ఇస్తే తింటారు కాబట్టి. సరేనా? అల్లం చాయ్ పెడతా, రస్కులు పెడతా, వేడిగా తిను. ఈరోజు ఎందుకు తొందరగా లేచానంటే, క్లాసు 11 నుంచి 3 వరకు. యాక్చువల్గా పిల్లలు 4 వరకు ఉంటున్నారు, అది పాపం వాళ్ళ ఇష్టం. ప్రేమతో ఒక 1 అవర్ చెప్తే తప్పేంటి బాబా కదా. సో అందుకని ఈరోజు నీకు దీపం పెట్టాలి కదా, లోగోకి వెళ్ళాలి కదా, ఈరోజు నాకు సెంటిమెంట్ రోజు కదా, అందుకని తొందరగా లేచాను. బాదం నానపెట్టాను, మళ్ళీ వాష్ చేస్తాను. ఈ నీళ్ళు మొక్కలకి వెయ్యాలి ఫ్రెండ్. మొక్కలకి వేసిన తర్వాత ఈ నీళ్ళు నైట్ నానబెట్టాను కదా, ఈ మొక్కలకి వెయ్యాలి. చూసారా కొత్తిమీర, కరివేపాకు ఎలా పెరుగుతున్నాయో. సరేనా? నీకు వీలైనప్పుడు తిను. అల్లం చాయ్ పెడతాను, దగ్గు రాదు, బెల్లం వేశాను, ఓకేనా? జలుబు రాదు, మిరియాలు వేశాను. అన్నిట్లకన్నా నీ కూతురు చాలా ప్రేమ వేశాను, ఓకేనా? నా బంగారు తండ్రి మా. ఎత్తుకో, వేడి అల్లం చాయ్ పెట్టాను, మంచిగా తాగు. రస్కులు తిను, అవి నచ్చకపోతే న్యూట్రీ చాయిస్ ఇవి కూడా బిస్కెట్స్ తిను, ఓకేనా? మంచిగా ఉంది. చూడు, నీ కోసం నేను ఎన్ని బాదం బుక్ చేశాను. ఇదొక ప్యాకెట్టా, ఇదొక ప్యాకెట్. ఇవన్నీ రోజుకి ఒక 10 నానబెట్టి పెడతాను నైటు. పొద్దున్న నువ్వు తినలేవులే, పళ్ళు లేవు కదా. అంటే ఆస్వాదించు, అంటే ఓం క్రీమ్ అబర్కదబ్రా అని తినేసే, మిగతావి నేను తినేస్తా. అంటే నువ్వు తినడానికి నానబెట్టావు కదా తల్లి, ఏదో నాకు ఇచ్చినట్టు అంటున్నావు. తండ్రితో ఆస్కలు ఆడిపోతే ఎవరితో ఆడతా చెప్పు? నువ్వే నా ప్రపంచం కదా. ఈరోజు నేను ఏది అడిగినా ఇస్తాను నీకు. నువ్వు అడిగి చూడు, అమ్మ నీ ప్రాణం ఇవ్వు, నాతో వచ్చి రజనమ్మ అను. నేను రాకపోతే మా అమ్మకు పుట్టలేదు, సరేనా? మా బంగారు తండ్రి మా. సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్. సో ఈరోజు మనం లోగో ఎలాగైనా తేవాలి. కోపం వస్తుంది, వాడు రేపు 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 చెప్తున్నారు. ఈరోజు నాకు లక్షవారం, బాబా గారి రోజు, సెంటిమెంట్ లేకపోతే చంపిస్తాను అని చెప్పాను. ఉత్తిని అలా అంటాం ఫ్రెండ్, చంపిస్తామేంటి? అడుగు అందంగా రెడీ చేసి ఇస్తే చాలామంది అడిగారు, మేడం కెటన్ దగ్గర చేస్తున్నారు డెకరేషన్ చేసి, లోగో దగ్గర కదా మీరు క్లాస్ చెప్తారు, సో వై అన్నారు. ఇది ప్రాబ్లం. అన్నీ చెప్పలేను ఫ్రెండ్ మీకు. నేను ఒక్కదానే ఇంట్లో ఉంటాను, నేనే వెళ్ళాలి, నీ కొడుకు ఉన్నాడు సాయి, ఏ మాట విన్నాడు, మరి ఎవరు వెళ్తారు లోగోకి? చెప్పు నువ్వు చెప్పు.